హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో భాగంగా ముచుకుంద మహారాజు వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశంలోని మాంధాత మహారాజు తనయుడు ముచుకుందుడు. అతడు సత్యధర్మపరుడు, మహానుభావుడు. తమ్ము రాక్షసుల బారి నుండి రక్షించవలసిందని ఇంద్రాది దేవతలు అతన్ని కోరగా అతడు భూలోకం వదిలి చాలా కాలము దేవతల రక్షణ కార్యంలో నిమగ్నుడై ఉండి, కుమారస్వామి దేవతల సేనాధిపతిగా రాగానే భూలోకానికి తిరిగి వెళ్ళడానికి దేవతల అనుజ్ఞను పొందాడు. అతని నిస్వార్థ సేవకు సంతసించిన దేవతలు అతనితో ఇలా అన్నారు: ఓ రాజశ్రేష్ఠ, మానవలోకంలో శత్రువులే లేని నీవు నీ యొక్క రాజ్యాన్ని, స్వజనులను వదిలి వచ్చి చిరకాలం నుండి రేయింబవళ్ళు మా యొక్క రక్షణ కార్యంలోనే నిమగ్నుడై ఉంటివి. అనివార్యమైన కాలప్రభావం చేత భూలోకంలో నీ వారందరూ ఎప్పుడో మరణించారు. మోక్షాన్ని తప్ప నీవేదైనా వరం కోరుకొనుము, ఇస్తాము. మోక్షాన్ని ఒక్క శ్రీహరియే ప్రసాదించగలడు అని దేవతలు అనగా, చాలా కాలం నుండి నిద్రయే తెలియని ఆ రాజుకు నిద్ర ముంచుకొని వస్తుండగా బాగా అలసి ఉండడం చేత ఏమీ ఆలోచించలేక అతడు తనకు ఏ విధమైన అంతరాయం లేని నిద్రను ప్రసాదించమన్నాడు. వారు తదాస్తు అని అతనిని ఒక గుహలో నిద్రపొమ్మని, అతని నిద్రను భంగం చేసిన వ్యక్తి అతని దృష్టి పడగానే భస్మమైపోతాడు అని అన్నారు. ఆ విధంగా ముచుకుందుడు కృతయుగంలో నిద్రపోయి త్రేతాయుగం గడిచి ద్వాపర యుగాంతానికి కాలయవనం వలన నిద్రాభంగమై లేచాడు. కాలయవనుడు భస్మము కాగానే శ్రీకృష్ణుడు ముచుకుందునకు దర్శనమిచ్చాడు. నిద్ర నుంచి పూర్తిగా మేల్కొన్న ముచుకుందుడు నీలమేఘశ్యామ శరీరము, పీతాంబరాలు, కౌస్తభమణి, వైజయంతిమాల, చతుర్బాహువులు, శంఖ చక్ర గదా పద్మాలు, మకర కుండలాలు, ప్రసన్న వదనము, ముల్లోకాలను మోహింపజేసే మందహాసంతో బాసిల్లుతున్న దివ్య సుందర రూపాన్ని తిలకించాడు. సంభ్రమాశ్చర్యాలతో చెలించిపోయాడు. చివరకు ఇలా అన్నాడు: శశివో, ఇంద్రుడివో, విభావసుడువో, చండ ప్రభారాశివో, శశి చూడామణివో, పితామహుడువో, చక్రాంకహస్తుడవో, దిశలను భూమి ఉర్వాసమై మిండు నిండినదే నీ తేజంబు చూడంగదు. ఎవ్వడ వేల వచ్చితి ఇచటన్ వర్తించదే ఏకాకివై. ఓ దేవా, నీవు చంద్రుడువో, ఇంద్రుడువో, అగ్నివో, సూర్యుడువో, చంద్రశేఖరుడువో, బ్రహ్మదేవుడువో, చక్రపాణివో తెలియటం లేదు. నీ తేజస్సు చూడసఖ్యము కాకున్నది. దిక్కులు, భూమి, ఆకాశము అంతా నీ దివ్య తేజస్సుతో నిండిపోయినవి. నీవెవ్వరువు? ఒంటరి వాడివై ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ అడవి కఠినశిలా కంటకమయం, క్రూర ముఖములకు నిలయము. నీ పాదాలు చూస్తే పద్మదళాలులాగా కోమలంగా కనిపిస్తున్నవి. నీవు ఇక్కడికి ఎలాగ రాగలిగావు? అయ్యో, నీ పాదాలు కందిపోయి నొప్పి పడుతుంటాయి. నన్ను నీ పాద సుశ్రుత చేయనిస్తావా? నీవెవరువో నాకు తెలియదు. ఇష్టమైతే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలోని మాంధాత పుత్రుడను. నన్ను ముచుకుందుడు అంటారు. దేవతల సేవలో చాలా కాలము
మేల్కొని ఉండడం చేత అలసిపోయి ఇక్కడ నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలను మర్చిపోయి ఉన్నాను. నేను నిద్రిస్తుండగా ఎవడో ఒక వ్యక్తి నన్ను అనేక మార్లు తన్ని నాకు నిద్రాభంగం చేశాడు. అతడు పాపాత్ముడై ఉంటాడు. నన్ను చూస్తుండగానే భస్మమైనాడు. ఇప్పుడు నారాయణ స్వరూపుడైన నిన్ను చూచాను. నాకెంతో ఆనందం కలుగుతున్నది. నీ దివ్య తేజస్సును చూడలేకున్నాను. దయతో నిన్ను కన్నుల పండువుగా చూడగల శక్తినిమ్ము అని వేడుకున్న ముచుకుందునితో గోవిందుడిలా అన్నాడు. ఓ పుణ్యశీలుడా, నా జన్మాలు, నామాలు, గుణాలు, కర్మలు అసంఖ్యాకాలు. వాటిని గురించి నేను కూడా వివరించలేను. భూభారం తగ్గించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి పూర్వము బ్రహ్మ చేసిన ప్రార్థనను పురస్కరించుకొని నేను యాదవ వంశంలో వసుదేవుని పుత్రుడిగా అవతరించాను. నన్ను కృష్ణుడని, వాసుదేవుడని కూడా అంటారు. కంసనామంతో పుట్టిన కాలనేమిని సంహరించాను. ఇతర లోకకంటకులను అంతము చేస్తాను. నీ దృష్టి తగిలి దగ్ధుడైన వాడు కాలయవనుడు. పూర్వము నీవు నన్ను బాగుగా ఆరాధించావు కనుక నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏవైనా వరములు కోరుకొనుము. నా భక్తులకు శోక కారణం ఉండరాదు అని శ్రీహరి చెప్పగా ఆనందభరితుడైన ముచుకుందుడు పూర్వము గర్గ మహర్షి చెప్పినట్లు 28వ మహాయుగంలో భూమిపై శ్రీమన్నారాయణుడు అవతరించినట్లు గ్రహించి ఈ విధంగా స్తోత్రం చేయనారంభించారు. సర్వేశ్వర, నీ మాయచే మోహితులైన మనుజులు ఇల్లు, పరివారము, సంపద అనే ప్రలోభాల్లో చిక్కుకొని బహుదుర్లభమైన మానవ జన్మను దుర్వినియోగపరుచుకుంటున్నారు. శాశ్వతమైన నీ పదభక్తికి దూరమై క్షణిక సుఖాలను వెంబడిస్తూ గడ్డి మేయాలనే ఆశతో గడ్డి మొలచిన నూతిలో పడిపోయిన గోవు వలె సంసార కోపంలో కూరుకొని పోతున్నారు. పరమేశ్వర, నేను కూడా రాజ్యభోగాలతోనూ భార్య బంధు వర్గాల యందు వ్యామోహంతోనూ కాలం వ్యర్థపుచ్చానే గాని నిన్ను స్మరించనైతిని. కానీ నీ యొక్క అపారమైన కరుణ చేత నాకు దేవతలకు సేవ చేసే భాగ్యము లభించడం చేత రాజ్యము, సంపదలు, భార్యలు, సర్వము వాటంతటా అవి తొలగిపోయినవి. ప్రభు, నేను మళ్ళీ ఆ విషవలయంలో చిక్కుకొనకుండా కాపాడు. నిన్ను మరిచిపోయిన విషలాలసులను నీవు జనన మరణ సుడిగుండంలో పడవేస్తావు. సకల భోగాలతో పోషింపబడిన శరీరము కూడా చివరకు పురుగుల పాలు, మట్టి పాలు కావాల్సింది కదా. ఈశ్వర, భోగాలను త్యజించి మనస్సును గ్రహించి తపస్సు చేసే యోగులు కూడా స్వర్గాన్ని, ఇంద్ర పదవిని అపేక్షిస్తారే కానీ అమృతత్వాన్ని కోరరు. ఎంత దౌర్భాగ్యం! ఈ స్వర్గము, ఇంద్ర పదవి కూడా అశాశ్వతమేనని గుర్తించరు కదా. అచ్యుత, నీ అనుగ్రహం కలిగినప్పుడే సంసారమందు అసంగము కలుగుతుంది. నిస్సంగముచే సజ్జన సాంగత్యము లభిస్తుంది. సజ్జన సాంగత్యం వలన నీ యందు భక్తి సిద్ధిస్తుంది. భక్తి ద్వారానే ముక్తి లభిస్తుంది. కృష్ణ, నీ కృపచేత నాకిప్పుడు లౌకిక బంధాలన్నీ తొలగిపోయినవి. నీ పాదసేవ తప్ప నాకింకేమి వద్దు. ప్రభు, శరణు వేడుతున్నాను. పూర్వవాసనల ప్రభావం చేత ఆశామోహాలు వదలక ఇంద్రియములకు వశముడై ఉన్న నా అందు కరుణ చూపి నన్ను కాపాడము అని వేడుకున్న ముచుకుందునితో ముకుందుడు ఇలా అన్నాడు. ఓ మహనీయుడా, నీ బుద్ధి ఉత్తమమైనది. పరోపకారం చేస్తూ కూడా నీవు ఎలాంటి కోరికలకు లోను కాలేదు. నీకు నా యందు దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను. నా యందు మనస్సు నిలిపి
నీవు సకల కార్యాలను చేస్తున్న కర్మలచే బంధింపబడవు. నీవు రాజుగా ఉన్నప్పుడు వేటలో చేసిన జంతువధ యొక్క పాపము ఇంకా మిగిలి ఉన్నది. దానిని తపస్సు చేసి తొలగించుకుంటే రాబో జన్మలో సద్బ్రాహ్మణుడివై పుట్టి సకల ప్రాణుల ఎడల కరుణ, మైత్రి, ప్రేమలను పెంపొందించుకొని నన్ను పొందగలవు అని స్వామి చెప్పగా ముచుకుందుడు స్వామికి ప్రణామాలు, ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయాడు. గుహ నుండి బయటికి వచ్చేసరికి చెట్లు, పశుపక్షులు అతి చిన్నగా కనిపించాయి. ఇది యుగధర్మం అనుకొని ఉత్తర దిశగా పయనించి బదరికాశ్రమం చేరుకొని నారాయణుకై తపస్సు ప్రారంభించారు ముచుకుంద మహారాజు. ఇది మనకి శ్రీమద్భాగవతం దశమస్కందంలో భాగంగా ముచుకుంద మహారాజు యొక్క వృత్తాంతం. దీనికి మూలం గీతా ప్రెస్ వారి శ్రీమద్భాగవత సంగ్రహము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.